తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా ఉన్నారట. రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు కొంతమంది అసంతృప్తితోటి, అసహనంతో ఉన్నారు. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మంత్రుల పైన మీడియాలో రకరకాల వార్తలు రావడం, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పైన మీడియా ఛానల్లో రకరకాల వార్తలు రావడం, ఈ వార్తల పైన రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా స్పందించాడు, రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా మాట్లాడాడు. ఇప్పుడు 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టిండు, మీటింగ్లు పెట్టిండు. ఒక్కసారైనా రేవంత్ రెడ్డి కావాలనే మా మంత్రులను బద్నాం చేస్తున్నానో, కావాలనే మా కాంగ్రెస్ పార్టీ లీడర్లను టార్గెట్ చేస్తున్నానో, కావాలనే మా ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నా అనేటటువంటి ముచ్చట ఒక్కసారైనా రేవంత్ రెడ్డి మాట్లాడిండా? ఒక్కసారైనా రేవంత్ రెడ్డి రెస్పాన్స్ అయిందా? ఇంతమంది మంత్రులపైన వార్తలు వచ్చినాయి. మంత్రులు అవినీతి చేస్తురని, అక్రమాలు చేస్తురని, దందాలు చేస్తురని, దోపిడీ చేస్తురని చెప్పి, ప్రభుత్వ భూములను ఖతం చేస్తురని చెప్పి ఇట్లా రకరకాల వార్తలు వచ్చినాయి మీడియా ఛానల్లో, రకరకాల కథనాలు వచ్చినాయి పేపర్లలో. మరి రేవంత్ రెడ్డి ఎక్కడ స్పందించడెందుకు? రేవంత్ రెడ్డి ఎక్కడ మాట్లాడేందుకు? ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న పైన బిగ్ టీవీ ఛానల్లో దాదాపు 2-3 రోజుల నుండి రకరకాల చర్చ, రకరకాల వార్తలు, రకరకాల కథనాలు, రకరకాల ఎపిసోడ్లు వస్తున్నాయి. మహేష్ కుమార్ గౌడ్ అట్టర్ ఫ్లాప్, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి పదవి వేస్ట్, మహేష్ కుమార్ గౌడ్ డిజాస్టర్ అయిపోయిండు, అసలు మహేష్ కుమార్ గౌడ్ అసలు ఆయన పిసిసి అధ్యక్ష పదవిలో ఉండి కూడా దండగా అని చెప్పి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో నడుస్తున్నాయి, వస్తున్నాయి. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్కి పాజిటివ్గా చాలామంది వీఆర్ విత్ మహేష్ కుమార్ గౌడ్, వి స్టాండ్ ఫర్ మహేష్ కుమార్ గౌడ్ అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మహేష్ కుమార్ గౌడ్కు మద్దతుగా, సపోర్టివ్గా చాలామంది స్టాండ్ తీసుకుంటున్నారు. మరి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ట్విట్టర్లో ట్వీట్ అన్న పెట్టాలి కదా. మరి మా పిసిసి అధ్యక్షుని పట్టుకొని మీడియాలో గట్టెట్ల వార్తలు రాస్తారు. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? ఆయన మొత్తం ఫ్లాప్ అయిపోయిండు, ఫెయిల్ అయిపోయిండు, ఆయన మొత్తం డిజాస్టర్ పిసిసి అని చెప్పి మీరు ఏ విధంగా మీడియాలో వార్తలు కథనాలు వేస్తారు? మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంది? ఇమీడియట్లీ ఆధారాలు బయట పెట్టండి. ఇష్టం ఉన్నట్టు వార్తలు రాస్తే ఊరుకోను అని చెప్పి రేవంత్ రెడ్డి అట్లీస్ట్ మాట్లాడాలి కదా. రేవంత్ రెడ్డి అట్లీస్ట్ ట్విట్టర్లో స్పందించాలి కదా. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి స్పందించినటువంటి దాఖలాలు లేవు. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి పైన కోప్పడడానికి గల కారణం ఏందట అంటే, సీరియస్ అవ్వడానికి గల కారణం ఏందట అంటే, ఎందుకు స్పందిస్తలేవు, ఎందుకు మాట్లాడతలేవు? మీ మంత్రుల పైన రకరకాల వార్తలు వస్తుంటే, మీ పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పైన వార్తలు వస్తుంటే, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి నువ్వు ఎందుకు కంట్రోల్ చేస్తలేవు? నువ్వెందుకు స్పందిస్తలేవు? నీ ప్రభుత్వంలో అనేకమైనటువంటి ఆరోపణలు వస్తుంటే నువ్వేం చేస్తున్నావు అని చెప్పి అధిష్టానం రేవంత్ రెడ్డి పైన కోప్పడేటటువంటి కార్యక్రమం చేస్తున్నట. ఇక రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఏం మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఇప్పటికన్నా అధిష్టానం కోప్పడిన తర్వాత అయినా, అధిష్టానం అట్లీస్ట్ రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయిన తర్వాత అయినా రేవంత్ రెడ్డి మరి ఏమైనా మాట్లాడతారా, సైలెన్స్ ఉంటాడా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మరి రేవంత్ రెడ్డి ఎందుకు సైలెన్స్ ఉంటుండ అనేది అసలు ఎవరికి అర్థమైతలేదు.